पाहि पञ्चनदी सङ्गमक्षेत्रे देहि दिव्यसौभाग्ये पापलवित्रे भिन्न जन्म धन्यमगु रासस्य चरित्रे पुष्पगिरिगपरिडविल्लु प्राचीनधरित्रे भिन्न जन्म धन्यमगु रासस्य चरित्रे पुष्पगिरिगपरिडविल्लु प्राचीनधरित्रे हे कल्पवल्ली कामाक्षि पर्वतपुत्रे अनुरागवल्ली राज्यलक्ष्मी चिन्मयमुद्रे पर्वतपुत्रे परमपवित्रे चिन्मयमुद्रे गोमयनिद्रे पाहि पाहि पञ्चनदी सङ्गमक्षेत्रे శంకరాచార్యుడిచ్చటే సంచరించి ప్రతిష్ఠించే శ్రీచక్రపుయంత్రం అమృతతుల్యమై అవని ఆహల్యమౌయే చెట్టు నడుగు చెబుతుంది గరుడ వృత్తాంతం ఆది శంకరాచార్యుడిచ్చటే సంచరించి ప్రతిష్ఠించే శ్రీచక్రపుయంత్రం అమృతతుల్యమై అవని ఆహల్యమౌయే చెట్టు నడుగు చెబుతుంది గరుడ వృత్తాంతం ఏ కవిత్వమప్పినా శిల్పి చెక్కెనో హంపి శిల్ప సంపదిట్లు అరువు తెచ్చెనో కుంజరయూధంబు కుట్యమున్యేల చొచ్చెనో పురాణేతిహాసాలే పూసగుచ్చెనో మనను హెచ్చెనో పాహి పాహి పంచనది సంగమక్షేత్రే రాయి పేర్చిన తీరుతాయి కోర్కెలెత్తెరకణ శుద్ధి గడిగితే చెన్నకేసుని చెత్తైసు ఏకకాల దర్శనాల ఏకైక ఆలయం ధర్మోరక్షతి రక్షిత అంది దక్షిణ కాశి దర్శించుకోమంది అహం ఇచట దక్షిణ వేసి పునీతుల కమ్మంది ఈ ప్రదక్షిణ చేసి पाहि पाहि पंचनदी संगमक्षेत्रे देहि दिव्य सौभाग्ये पापलवित्रे प्रासस्य चरित्रे पुष्पगिरिगपरिडविल्लु प्राचीनधरित्रे हे कल्पवल्ली कामाक्षि शरणु प्रपद्ये हे पंचनदी संगमक्षेत्रे ఆది శంకరాచార్యుడిచ్చటే సంచరించి ప్రతిష్ఠించే శ్రీచక్రపుయంత్రం అమృతతుల్యమై అవనవల్యమౌ ఏ చెట్టు నడుగు చెబుతుంది గరుడ వృత్తాంతం పాహి పాహి పంచనది సంగమక్షేత్రే చెన్నకేశ వైషమ్యనాశ వైద్యనాథ అనుగ్రహ ప్రాప్తి రస్తన్నది పుష్పగిరి ప్రదక్షిణం గిరిదారిని పిలిచిన గిరిజారమరుడయన్న శివకేశువులు పదులిత్సు సామరస్య సౌరభం పాహి పాహి పంచనది సంగమక్షేత్రే ఏ కవిత్వమప్పినా శిల్పి చెక్కెనో హంపి శిల్ప సంపదే అరువు తెచ్చెనో కుంజరయూధంబు కుట్యమున్యేల చొచ్చెనో పురాణ
అనేతిహాసాలు పూసగుచ్చెను మనను హెచ్చెను పాయి పాయి పంచనది సంగమ క్షేత్రే సృష్టి స్థితి లయకారులు బ్రహ్మ విష్ణు పరమేశులు అడుగు పెట్టి అరచినట్టి పుప్పగిరి ప్రదక్షిణం ధర్మో రక్షతి రక్షిత అంది ఈ దక్షిణ కాశీ దర్శించుకోమంది అహం ఇచ్చట దక్షిణ వేసి పునీతులకం మంది గిరి ప్రదక్షిణ చేసి పాయి పాయి పంచనది సంగమ క్షేత్రే శంకర భారతి మహాస్వామి వారికి శ్రీ కృష్ణాచార్య స్వామి వారికి సిద్ధాశ్వ గురువులకు సిద్ధ యోగులకు సిద్ధ పురుషులకు అఘోరాలకు నాగ సాధువులకు మిత్రగణాలకు రమణ గణాలకు నందీశ్వర స్వామికి పితృదేవతలకు కైలాస పర్వతానికి మానసరోవర పర్వతానికి తిరుమల ప్రకృతి అల్లారు బిడ్డ మన తల్లి భరతమాత కృష్ణం వందే జగద్గురం. ఈ జగత్తుకి మొట్టమొదటి జగద్గురు అయినటువంటి కృష్ణ పరబ్రహ్మ దగ్గర నుండి అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అని చెప్పుకుంటున్న గురు పరంపరలో ఆద్యులైనటువంటి వారు అద్వైత ప్రబోధకుడు షణ్మతా స్థాపనాచార్యులు విశేషవంతమైనటువంటి అవైదికమైనటువంటి మతాన్ని ఖండించినటువంటి వారు, సమాజంలోని ఎన్నో మూఢ విశ్వాసాలను త్యజించినటువంటి ఆదిశంకరాచార్యుల వారు నడియాడినటువంటి పవిత్రమైన చరిత్ర. ఆదిశంకరాచార్యుల వారి యొక్క ప్రప్రథమ సంస్థానం శ్రీ పుష్పగిరి మహాసంస్థానం. పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ పుష్పగిరి క్షేత్రానికి పురాణాలు ఇతిహాసాల నుంచి తీసుకుంటే విష్ణుమూర్తి యొక్క విశేషవంతమైనటువంటి వాహనమైనటువంటి గరుత్మంతుడితో సంబంధం ఉంది. మనం అందరం చెప్పుకుంటున్నటువంటి విజయకేతనమైనటువంటి జెండా మీద ఉన్నటువంటి కపిరాజు హనుమంతుల వారికి సంబంధం ఉంది. పరమ ప్రశస్తవంతమైనటువంటి పంచనది సంగమ ప్రదేశంలో ఓ గొప్ప గిరి పర్వతాన్ని తీసుకుని వస్తే అదిగో ఆకాశ మార్గాన దేవతా స్వరూపాలన్నీ అలా చూస్తూ ఉంటే ఒక పుష్పంలాగా ఈ గిరి కనిపించింది. కాబట్టి దీన్ని అందరూ చెప్పారు ఇది పుష్పగిరి క్షేత్రం అని. ఇది మనుషులు మాట్లాడినటువంటి మాట కాదు, దేవతల యొక్క అనుగ్రహ భాషణం వల్లే ఈ పుష్పగిరి అన్నటువంటి నామం సార్థకమయ్యింది, చరితార్థమయ్యింది. ఉత్తర దక్షిణ భారతదేశాల్లో పరమేశ్వరుడికి సంబంధించినటువంటివి, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఎన్నో విశేషవంతమైనటువంటి క్షేత్రాలని మనం చూస్తూ ఉంటాం. కానీ పుష్పగిరి క్షేత్రంలో ఉన్నటువంటిది ఏమిటయ్యా విశేషవంతమైనటువంటి స్థితిగతి అంటే, పాండవ మధ్యముడైనటువంటి వాడు అర్జునుడి యొక్క కుమారుడు అభిమన్యుడి యొక్క ధర్మపత్ని గర్భస్థ శిశువును మోస్తూ ఉంటే అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి పాండవుల యొక్క వంశం నిర్వంశం కావాలని తలచాడు. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగానికి అభిమన్యుడి ధర్మపత్ని యొక్క గర్భస్థ శిశువు మొక్కలుగా పడ్డాడు. కృష్ణ పరబ్రహ్మ యొక్క తేజో రూపాన్ని, ఆయనకు సంబంధించినటువంటి యోగశక్తిని వినియోగిస్తే బ్రహ్మాస్త్రానికి కూడా నిలబడ్డాడు. కాబట్టి ఆ పరీక్షకు నిలబడ్డటువంటి వాడి పేరే పరీక్షిత్ మహారాజు. ఈ జగత్తులో ఈ కలియుగానికి మొట్టమొదటి చక్రవర్తి ఆ విశేషవంతమైన పరీక్షిత్. ఆయన యొక్క కుమారుడైనటువంటి జనమేజయుడు విశేషవంతమైనటువంటి సర్పయాగాన్ని చేసినటువంటి తర్వాత మహిమాన్వితమైనటువంటి ధామాలను నిర్మించాలని విశేషవంతమైనటువంటి మునిపుంగవులు మహర్షులు చెప్పారు. ఎక్కడైనా ఆలయ ప్రాంగణానికి మీరు వెళ్ళండి, సూర్యుడు ఉదయించేటువంటి తూర్పు దిశగా మూల విరాట్ యొక్క స్థాపన జరిగి ఉంటుంది. కానీ ఈ పుష్పగిరిలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి యొక్క
విశేషవంతమైనటువంటి మూల విరాట్ను చూస్తే పడమర ముఖంగా ఉంటుంది. ఇటువంటి దివ్యమైనటువంటి ధామాలన్నీ కూడా పడమర ముఖంగా ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి విష్ణుమూర్తి స్వరూపమైన లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణాలన్నీ కూడా ఆ విశేషవంతమైనటువంటి జనమేజయ మహారాజు ప్రతిష్ఠించినట్టుగా చారిత్రక ఆధారాలు, విశేషవంతమైనటువంటి పురాణాలు, ఇతిహాసాలు చెప్తున్నాయి. ప్రత్యేకించి సీమ సిగలో సిరిమల్లె మన గడప, సిరిగల ఆ వెంకటేశ్వరుడి తొలి గడప, సురభి సౌరభాలను నాడు దిశ దిశలా విదజల్లినది మన గడప, స్వాతంత్ర సమర యోధులకు సైతం ప్రఖ్యాతి మన గడప, నాటి కళా వైభవానికి మన గడప ప్రతీక, నేటి ప్రముఖ దర్శనీయ స్థానాల మాలిక, అమృతధారలు కురిపించు అన్నమయ్య జన్మస్థానం తాళ్లపాక, తెలుగు సాహితీ సుక్షేత్రానికి మన కడప సాదృశిక. ఇదే కడప గడపలో విశేషవంతమైనటువంటి అవతార పురుషులందరూ కూడా నడయాడినటువంటి నేల. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇదే పుష్పగిరి సంస్థానం నుంచి నడుచుకుంటూ గడప నవాబు గారి దగ్గరికి వెళ్ళినటువంటి సంఘటనలు మనకు తెలుసు. విశేషవంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి సిద్ధ యోగులందరూ కూడా ఈ ప్రాంగణం నుండి నడయాడినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అనుకుంటున్నటువంటి గురు పరంపరలో ఆదిశంకరాచార్యుల వారు తనకున్నటువంటి శ్రీ విద్యోపాసన చేత మహిమాన్వితమైనటువంటి శ్రీచక్రమేరువుని నదికి అవతల ఒడ్డునున్నటువంటి కామాక్షి అమ్మవారి యొక్క ఎదురుగా ఉంచినటువంటి విశేషాలు మనకు తెలుసు. మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రం ఎందుకో తెలియదు, కొన్ని వందల సంవత్సరాలుగా వైభవాన్ని ప్రభావాన్ని కోల్పోతున్నటువంటి తరుణంలో వారసత్వ సంపదగా మన యొక్క దేవాలయాలని, మఠాలని, పీఠాలని, ఆశ్రమాలని సంరక్షించుకోవాలన్నటువంటి ఆలోచన మనందరికీ రావటం, యావత్ హిందూ సమాజం మీరందరూ కూడా ఒక్కటవ్వటం, ప్రత్యేకించి ఆత్మీయులు భారవి గారు అవుతేనేమి, పరిరక్షణ సమితి కమిటీగా ఉన్నటువంటి మీరందరూ కూడా ఈనాటికి గతించినటువంటి 33 పౌర్ణిమలుగా విశేషవంతమైనటువంటి గిరి ప్రదక్షిణ చేస్తూ ఎక్కడో ఉన్నటువంటి మన రాష్ట్రం కానటువంటి రాష్ట్రానికి ప్రతినిత్యం కూడా ప్రతి పౌర్ణమి గడియలకు కూడా 10 లక్షలకు మించి గిరి ప్రదక్షిణలు చేయడానికి భక్తులు పెడుతున్నటువంటి తరుణంలో స్థానికంగా ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ గిరి ప్రదక్షిణ గురించి, ఈ మహత్యం గురించి మనకు తెలియకపోవడం అనేటువంటిది మనందరం కూడా ఆందోళన పడాల్సినటువంటి అంశం. కానీ ఎక్కువ కాలం నిజాన్ని దాచిపెట్టలేదని పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ పుష్పగిరి క్షేత్రం యొక్క వైభవం మీ అందరి ద్వారా మళ్ళీ ప్రభావాన్ని చాటడానికి ఆ పుష్పాచలేశ్వరుడు, ఈ పుష్పగిరి అధిష్టాన దేవతా స్వరూపుడు లక్ష్మీ చెన్నకేశవ స్వామి వైద్యనాథేశ్వరుడు మిమ్మల్ని మళ్ళీ తట్టి మేల్కొల్పి, ఎందుకంటే యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ఎప్పుడైతే అధర్మం వృద్ధి చెందుతూ ఉంటుందో, ధర్మం అన్నటువంటిది ఇబ్బంది పడుతూ ఉంటుందో, అప్పుడు భగవంతుడు తనను తాను సృజించుకుంటూ కొత్త అవతారమూర్తి విశేషంగా ఈ భూమి మీద నడయాడుతూ ఉంటాడు. నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఆ భగవంతుడు విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో పుష్పగిరి మహాసంస్థానానికి మళ్ళీ వెలుగు రాబోతుంది. మిమ్మల్ని తట్టి మేల్కొల్పారేమో. మహిమాన్వితమైనటువంటి ఈ మాసం పేరేమి? ఏ మాసం? ఎందుకు వచ్చిన పేరు? ఆ కృత్తికా నక్షత్రానికి ఆ పూర్ణచంద్రుడు దగ్గరగా ఉంటే అది కార్తీక మాసం అంతే తప్ప ఏ పేరు పెడితే ఆ పేరు రావడానికి. అందుకే అధిక మాసాలు, అల్ప మాసాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కృత్తికా నక్షత్రహిత పౌర్ణిమ కార్తీక మాసం అని చెప్పబడ్డది. అందుకే పౌర్ణిమ నిర్ణయం చేసుకోవాలా, ఇవాళ చేసుకోవాలా, రేపటి రోజు చేసుకోవాలంటే ఇది పౌర్ణిమ అమావాస్యలు అనేటువంటివి రాత్రి బలాన్ని కలిగి ఉండి చంద్రుడికి సంబంధించిన షోడశ కళలకు సంబంధించినవి. అశ్విని భరణి నక్షత్రాల్లో చంద్రుడి యొక్క సంచారం జరిగిన తర్వాత కృత్తికకి ఈ రోజు మాత్రమే దగ్గరగా ఉంది కాబట్టి ఈ రోజే మనం పౌర్ణిమను జరుపుకుంటున్నాం. దాన్ని కార్తీక మాస పౌర్ణిమగా చెప్తాం.
హరిహరులకు భేదం లేదన్నట్టు ఇక్కడే హరిహరులు ఇద్దరు కూడా ఒకవైపు విష్ణుమూర్తి, మరోవైపు పరమేశ్వరుడు ఇద్దరు కూడా ఎలాగైతే ప్రాంగణంలో ఉండి ఉన్నారో, పరమత సహనాన్ని మనమంతా కూడా పాటిస్తూ శివకేశవులకు అభేదం చెప్తూ మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రంలో మీరందరూ చేపట్టినటువంటి ఈ మహాయజ్ఞం మీరు చేపట్టారు అనే కంటే ఏ గత జన్మలో మీకు ఈ క్షేత్రంతో సంబంధం ఉందో ఆ గత జన్మ సంస్కార బలం వల్లనే మళ్ళీ మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు. ఈ జన్మలో మోక్షకారకులై మీరు చేస్తున్నటువంటిది కేవలం యోగం చేస్తేనో, ధ్యానం చేస్తేనో, సిద్ధిస్తేనో, జపాలు చేస్తేనే మోక్షం రాదు. భగవంతుడి యొక్క విశేషవంతమైనటువంటి ఇలాంటి క్రతువుల వల్ల కూడా ఆ పరమేశ్వరుడు నవవిధ భక్తుల్లో ఇది మీకున్నటువంటి ఒక భక్తి. ప్రతిరోజు ప్రతి గ్రామానికి భారవి గారు చెప్పినటువంటి అంశాన్ని చూస్తే ఒక్కో గ్రామానికి ఉండటమే కాదు, 1000 గ్రామాలకు పైగా ఈరోజు పుష్పగిరి మహాసంస్థానం గురించి ప్రచారం జరిగింది అంటే, అనతి కాలంలో ఈ ప్రచారం జరిగింది అంటే ఇది అసాధారణమైనటువంటి విషయం. ఇది భగవంతుడి యొక్క సంకల్పం వల్ల మాత్రమే జరిగింది. మీరు నిమిత్త మాత్రంలో మీరందరూ కూడా కారణ జన్ములు. భగవంతుడి యొక్క విశేషవంతమైనటువంటి ఇదొక భక్తి యజ్ఞం. ఈ యజ్ఞంలో, ఈ పుష్పగిరి మహాసంస్థానంలో మీరు చేస్తున్నటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ యజ్ఞం కోసం మీరు ధనాన్ని అర్పిస్తున్నారు, సమయాన్ని అర్పిస్తున్నారు. విమర్శలు వస్తున్నాయి, పొగడ్తలు వస్తున్నాయి, తెగడ్తలు వస్తున్నాయి. ఏ వచ్చినప్పటికీ కూడా మీరందరూ కూడా నిరాటంకంగా స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణకు వచ్చేటువంటి భక్తులకైతేనేమి, ఇక్కడ సౌకర్యాలు ఉన్నా లేకపోయినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పుష్పగిరికి అధిష్టాన దేవతా స్వరూపమే మీకు విశేషంగా సహకారాలను అందిస్తుంది. కాబట్టి ఈ రోజు మనం గిరి పర్వతం మీద పైన నించొని ఆ చంద్ర భగవానుడి యొక్క దర్శనం అవుతుందంటే, చంద్రమౌళీశ్వరుడిగా నాకు అనిపిస్తుంది, పరమేశ్వరుడి యొక్క జటాజూటం మీద ఉన్నటువంటి చంద్రమౌళీశ్వరుడిగా నాకు చంద్ర దర్శనం అవుతుంది. కాబట్టి మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రానికి, ఈ గిరి ప్రదక్షిణకి ప్రత్యేకించి ఈరోజు ఈ కార్తీక దీపాన్ని చంద్రుడికో నూలుకోగంటారు. మనం వెలిగించినటువంటి దీపం ఎంతదైనప్పటికీ కూడా చంద్ర భగవానుడు వేచి ఉన్నాడు. ఈ సంస్థానంలో ఈ పరమ ప్రశస్తవంతమైన పుష్పగిరి క్షేత్రం నుండి కూడా ఒక మహిమా దీపజ్యోతి వెలుగుతున్నలోకి వెళ్లకుండా చంద్రుడు అలాగే నిరీక్షిస్తున్నట్టుగా ఉంది. ఆ మహిమాన్వితమైనటువంటి వైభవానికి మనందరం కూడా సాక్షిభూతులు కావడం. శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదని చెప్పి ఇంతమంది ఇక్కడికి మనం రాగలిగామంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహమే కాదు, ఆ పరమేశ్వరుడి యొక్క ఇచ్ఛ, ఆజ్ఞ అవన్నీ కూడా సంపూర్ణంగా మీకు ఉండాలి. భారవి గారితో పాటు ఒక మహాతల్లి లక్ష్మి గారు, సునందమ్మ గారు, పక్కనే ఉన్నటువంటి చెన్నూరు పక్కన ఉన్న రామనపల్లి గ్రామానికి సంబంధించిన ఈ దంపతులు విశేషంగా 33 పౌర్ణిమలు గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి వాళ్ళ కోసం విశేషవంతమైనటువంటి అల్పాహారాలు అయితేనేమని, ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో విశేషంగా వీళ్ళందరూ కూడా చురుగ్గా పాల్గొనడంతో పాటుగా ఎవరికి ఏం చేస్తున్నా ఈ సమాజంలో, ఈ కలియుగంలో వెనక్కి లాగుతున్నటువంటి పరిస్థితులు మన సనాతన ధర్మంలోనే కనిపిస్తాయి. కానీ పరమతాలకి వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు చేసే ప్రతి పనికి కూడా ఐకమత్యం ఎక్కువ. మనది నానాజాతి సమితి, వాళ్ళది ఐక్యరాజ్య సమితి. ఈ కారణం వల్ల కుల మత వర్గ వైషమ్యాలతో మేము అధికులమని, మేము అల్పులమని మనందుకట్టుగా ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ చాతుర్వర్ణాలు అన్నటువంటివి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా మనం పిలుచుకుంటున్నటువంటి కూడా భగవంతుడికి సంబంధించిన దేహం నుండి, తల నుండి, భుజాల నుండి, ఉరువుల నుండి, పాదాల నుండి ఉద్భవించాయని మనం చెప్పుకుంటున్న బ్రాహ్మణుడంటే కేవలం పుట్టుకతో ద్విజుడు కాదు, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. మీరందరూ ఆ పరమేశ్వరుడి యొక్క తత్వంతో ఆలోచిస్తూ ఉన్నంతసేపు మీరందరూ కూడా బ్రాహ్మణులే. ఈ విశేషవంతమైనటువంటి పుష్పగిరి మహాసంస్థానాన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా కూడా ఒక మాట అంటుంటారు, ఆరంభింపరు నీచమానవుల్ విజ్ఞాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజంతురు విజ్ఞాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్ను నిహన్యమానులకు చంద్రత్యున్నోత్సాహులై, ప్రారబ్ధార్థములు జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్ కావునన్.
ఏదైనా ఆటంకం వస్తే, అవాంతరం వస్తే జీవితంలో ఓ చిన్న పని చేయడానికి వెనుకడిగేస్తాం. కొంతమంది మాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు వెళతారు. మళ్ళీ అవాంతరాలు వస్తే ఆపేస్తారు. కానీ ధీరులు ఏం చేస్తారో తెలుసా? ఎన్ని కఠినమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు చేయవలసిన కార్యం కోసమే వాళ్ళ సమస్తమైన జీవితాన్ని అర్పిస్తారు. నేను అనుకుంటాను ఈ రోజు 11 కిలోమీటర్ల పాటు ఈ పుష్పగిరి మహాసంస్థానంలో గిరి ప్రదక్షిణ చేసే అవకాశం వచ్చిందంటే నిజంగా మీరు ఎంత ప్రయాసపడి ఉంటారు, ఎంత ప్రయాసపడి ఉంటారు, ఎన్ని ప్రతిబంధకాలు ఎదుర్కొని ఉంటారు. ఎందుకంటే ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఢిల్లీ సంస్థానంగా వారికి సంబంధించినటువంటి చేతుల్లో ఉంది. ఇక్కడ ఒక ఇటుక రాయిని తీయాలన్నా కూడా వాళ్ళ యొక్క అనుమతి మనకు అవసరం ఉంటుంది. భాద్రపద మాసంలో మనం అందరం కూడా మహాలయ పక్షంలో అమావాస్య పూట ఇక్కడ ఏ క్రతువు నిర్వహించుకోవాలన్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన కార్యాలయాల్లో సెంట్రల్లో సంప్రదించాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు ఎన్ని ప్రతిబంధకాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇది చేయాలన్నటువంటి ఉద్దేశం చేత, సంకల్పం చేత మీరు చేసినటువంటి ఈ విజయయాత్ర, శంకరుడు విజయయాత్ర చేశాడు. మళ్ళీ శంకర కింకురులైనటువంటి మీ అందరూ కూడా ఈ పుష్పగిరి మహాసంస్థానం మీద మీరు చేస్తుంది విజయయాత్రే ముమ్మాటి. ఎప్పుడు 1600, 1700 అంటే గడిచిన 3-4 శతాబ్దాల క్రితం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ పుష్పగిరి మహాసంస్థానానికి వచ్చి అప్పుడున్నటువంటి మఠాధిపతులు, అప్పుడున్నటువంటి పీఠాధిపతులు కొన్ని పరిస్థితుల నేపథ్యంలో తర్కము మీమాంస జరిగితే స్వామివారి శాపం ఉందని ఒకటి ప్రచారంలో ఉన్నటువంటి అంశం అయితే 400 సంవత్సరాల తర్వాత ఆ గురుదేవులు ఉపాసకుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడైన నేను యాదృచ్ఛికంగా మళ్ళీ ఈ పునర్వైభవంలో పాలు పంచుకోవడం అంటే ఇది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆజ్ఞ, ఆదేశం. కాబట్టి పుష్పగిరి యొక్క విశేషవంతమైనటువంటి ప్రస్థానంలో ఈ విజయ పరంపరలో మీరందరూ చేస్తున్నటువంటి విశేషవంతమైనటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి పనులన్నీ కూడా చాలా ఆనందం వేశాయి. భక్తి పారవస్యం ఎక్కడ ఎవరికి కూడా దీంట్లో ఏ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి పరిస్థితులు ఉండవు, కనిపించవు. ఎంతో మనం అమర్నాథ్ యాత్ర చేస్తాం, కేదార్నాథ్ వెళ్తాం, బద్రీనాథ్ వెళ్తాం, కానీ ఇక్కడికి రావటం కూడా సాహసోపూరితమైనటువంటి యాత్ర చేసినట్టు అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు వచ్చారు, మహిళలు తల్లులు వచ్చారు, వృద్ధులు వచ్చారు, ఆబాల గోపాలం ఉంది. ప్రత్యేకించి ఇవాళ ఈ పుష్పగిరి క్షేత్రంలో ఇవాళ వచ్చినటువంటి భక్తుల సంఖ్య 10,000 మందికి పైగా ఉదయం నుంచే ఈ పుష్పగిరి మహాసంస్థానాన్ని దర్శించుకున్నారు. వేలాది మంది ఈ గిరిపర్వతం చుట్టూ, వేలాది మంది, లక్షలాది మంది ఈ గిరిపర్వతం చుట్టూ మనం వెలిగించబోయేటువంటి కార్తీక దీపాన్ని అదిగో పుష్పగిరి కొండ మీద కనిపిస్తుందంటే స్వామివారు కనిపించారన్నట్ట ఆనందంతో ఎక్కడో ఉన్నటువంటి 50 కిలోమీటర్ల దూరంలో, 30 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు అనుకుంటుంటే ఈ క్షేత్రానికి మనం పైకొచ్చి స్వామివారి యొక్క కార్తీక జ్యోతిని తయారు చేసే, ఇందులో సమిధయ్యేటువంటి అవకాశం, ఇంత దగ్గరగా ఉండేటువంటి అవకాశం వచ్చింది అంటే పరమేశ్వరుడు మీకు ఆజ్ఞనిచ్చాడు. ఈ విశేషవంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి పరిస్థితుల్లో పరమేశ్వరుడి యొక్క విశేషవంతమైనటువంటి అనుగ్రహమే మీకుంది తప్ప వేరొకటి కాదు. మరొకసారి మీ అందరికీ కూడా దివ్యమైనటువంటి తేజస్ని, ఓజస్ని ఆ మహాదేవుడు పరమశివుడు మీకు శక్తిని, బలాన్ని కలిగించాలి. ప్రతిబంధకాలు తొలగిపోవాలి. వచ్చే కార్తీక మాసానికి, రాబోయేటువంటి కార్తీక మాసానికి మరింత వైభవోపేతంగా మనం జ్వాలా తోరణాన్ని, కార్తీక దీపాన్నే కాదు, అవకాశం ఉంటే బ్రహ్మపద ఆధ్వర్యంలో అఖండమైనటువంటి దీపోత్సవాన్ని మేము నిర్వహిస్తామని మీ అందరికి కూడా మాటిస్తున్నాం. పుష్పగిరి క్షేత్రానికి కింద కాదు, పుష్పగిరి క్షేత్రం మీదే, విశేషవంతమైనటువంటి గిరిపర్వతం మీదే అఖండమైనటువంటి విశేషవంతమైన దీపోత్సవాన్ని కూడా మనం నిర్వహించుకునేటువంటి సంకల్పాన్ని పెట్టుకుందాం. పరమేశ్వరుడు మనకు శక్తినివ్వాలి. మనం అనుకున్నటువంటి సంకల్పం నెరవేరాలని మరొక్కసారి మీ అందరికీ కూడా విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో మీ అందరికీ కూడా
విజయం చేకూరాలి. మహిమాన్వితమైనటువంటి ఈ కార్యక్రమానికి, ఈ క్రతువుకి మమ్మల్ని ఆత్మీయులైనటువంటి భారవి గారు, ఇతర కమిటీ సభ్యులైనటువంటి మీ అందరూ కూడా మమ్మల్ని పిలవటం చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఏదో క్షేత్రానికి వెళ్ళి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ క్షేత్రం, ఈ పుష్పగిరి కొండ మీదకి వచ్చి ఆ చంద్రమౌళీశ్వరుడు దర్శనం అయినట్టుగా నేను భావిస్తున్నాను. నా జన్మ చరితార్థమైనట్టుగా భావిస్తున్నాను. ఇది పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ ప్రకారం జరిగింది. మరొక్కసారి మీ అందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తూ మీ అందరికీ కూడా శుభం చేకూరాలి. మీరు అనుకున్నటువంటి విశేషవంతమైనటువంటి ఆలోచనలన్నీ కూడా, సంకల్పాలు నెరవేరాలని మరొక్కసారి మీ అందరికీ కూడా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల్ని, శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. భక్తులకు సూచన. చాలా నిగూఢమైనటువంటి విషయాలు మన కృష్ణుడి క్షేత్రానికి అస్మదాచార్య పర్యంతం పరంపరాం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమః. కర్మఫలముల శుభ ప్రాప్త్యాయ కర్మఫలముల శుభ ప్రాప్త్యాయ నమః. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠాయ నమో, స్థాయ నమః. కాలాయ నమః, కల వికరణాయ నమో, బలాయ నమో, బలవికరణాయ నమో, బలప్రమథనాయ నమః. సర్వభూత నమో నమః, నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో. చిన్న వాట్ క్షేత్ర వైభవానికి జగద్గురు శంకరాచార్యులకు హనుమాన్కి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, శివ శివ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, శివ శివ శంకర హర హర శంకర. పుష్పగిరి క్షేత్ర వైభవానికి జై, పుష్పగిరి క్షేత్ర వైభవానికి జై, చెన్నకేశ్వర స్వామికి జై, వైద్యనాథీశ్వర స్వామికి జై, వెన్నమ్మ పంచనదీమ తల్లికి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్. 2023 మీదుగా మనము పుష్పగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని శ్రీ పుష్పగిరి తీర్థ క్షేత్ర ధర్మ పరిరక్షణ శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి పేరు మీద వ్యవస్థాపక అధ్యక్షులు మా అన్నగారు శ్రీ సత్య భారవి గారు సంకల్పం తీసుకొని గిరి ప్రదక్షిణ కార్యక్రమం దగ్గర అదే సంవత్సరము స్వామికి దగ్గర ఉండండి. మొదటి సంవత్సరములో కార్తీక మాసమునందు కార్తీక పౌర్ణమి మనము కార్తీక దీపాన్ని ఇక్కడ వెలిగించుకోవడం జరిగింది. మొదటి సంవత్సరానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామి అయ్యా కొంచెం దూరంగా వెళ్ళండి, నాకు కనిపిస్తుంది అందరికీ. నిన్న పడతాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామికి స్వామికి స్వామికి
వైభవానికి కృష్ణగిరి వైభవానికి శ్రీమద్ విరాట్ కోహ్లీ బ్రహ్మణ స్వామికి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ కృష్ణగిరి కార్తీక దీపానికి కృష్ణగిరి కార్తీక దీపానికి కృష్ణగిరి కార్తీక దీపానికి లక్ష్మీ మాతాకి పుష్పాంజలేశ్వరాయ నమః ఓం శ్రీ పుష్పాంజలేశ్వరాయ నమః చెప్పండి సార్. ఓం శ్రీ పుష్పాంజలేశ్వరాయ నమః చేరుకోండి. అందరినీ ప్రముఖుల్ని పరిచయం చేయండి దయచేసి. ఓం శ్రీ పుష్పాంజలేశ్వరాయ నమః ప్రసాదం తీసి పెట్టేసానా అందరికీ? ఆశీర్వాదం తీసుకున్నాము. ఓం శ్రీ పుష్పాంజలేశ్వరాయ నమః 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 ఓం నమః శివాయ ఓం శ్రీ పుష్పాంజలేశ్వరాయ నమః ఓం శ్రీ పుష్పాంజలేశ్వరాయ నమః ఓం శ్రీ పుష్పాంజలేశ్వరాయ నమః ఓం శ్రీ పుష్పాంజలేశ్వరాయ నమః నేను ఫోటోస్ పంపిస్తాను. ఓం శ్రీ పుష్పాంజలేశ్వరాయ నమః ఓం
స్వామికి ఓం నమ శివాయ